సో ఈరోజు ముఖ్యమైన వార్తలోకి మనం డిబేట్ టాపిక్లోకి వెళ్ళే ముందర మరొకటి వార్త ఉంది. అదే తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చ. 4-5 రోజులుగా అదే రచ్చ. మంత్రులు, మహిళా అధికారులపై వచ్చిన వార్తల చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ హోరెత్తుతుంటే పలువురు ప్రతిపక్ష నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు పెడుతూ సర్కార్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం కాస్త ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా పెద్దగా మారుతుండడంతో అటు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘాలు రియాక్ట్ కావడమే కాదు, కేసులు కూడా పెట్టారు. ఓ జిల్లా కలెక్టర్ పోస్టింగ్ విషయంలో ఆ జిల్లా మంత్రికి ఆ మహిళా అధికారులకు మధ్య ఏదో వ్యవహారం నడిచిందని 1-2 రోజులు న్యూస్ ఛానల్స్లో వార్తలు చెక్కలు కొట్టి ఆ వార్తలను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మహిళా అధికారుల పేర్లు పెట్టి ట్రోల్స్ చేశారు. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంత? తెలంగాణ అమాత్యులు అమాయకులేనా అనే విషయంపై ఈరోజు మనం డిబేట్ నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రామ్మూర్తి, పోలపల్లి బీఆర్ఎస్ నాయకులు మన డిబేట్లో పాల్గొనేందుకు వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయిన అడ్వకేట్ కూడా. అయ్యప్ప గారు, వెల్కమ్ టు యూ సార్. నమస్తే సార్. సార్, దీనికి ముందర మనం ఒక 2 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఉన్నటువంటి ఒక బయటను ఒకటి చూద్దాం. సార్, ఒకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయటను ఒకసారి ప్రసారం చేస్తారు. నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా పేదలకు అందుబాటులోకి రైట్. అయ్యప్ప గారు, గుడ్ మార్నింగ్. మీ ఫేస్ లో ఏదో స్మైల్ కనపడుతుంది. ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో బీజేపీతో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ వేస్తూ చెప్పండి. అంటే ఒక కాంగ్రెస్ సభలో తెలుగుదేశం జెండాలు ఎగరటం వెనక నాకు నవ్వు వచ్చిందండి. ఓకే, అంటే బీఆర్ఎస్ కేసీఆర్ మీటింగ్ లో కూడా వైకాపా జెండాలు ఎగిరాయండి, వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగిరిన మనం చూడడం జరిగింది. అంటే విలువలు లేనటువంటి రాజకీయ వ్యవస్థలు అంటే ఎంతకంటే దారుణం ఏముంటుందండి? ఇప్పుడు మనం కేంద్రంతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళీ అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగుతాం. అంటే మాకు విభజన అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరిగా విభజించి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా విభజన చట్టంలో ఉండేటువంటి హామీలని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా వాటికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ తర్వాత పాయిలాలు ఇస్తామని తర్వాత ప్రభుత్వాలు పబ్బం గడిపి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి కారకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎందుకు చాపు చుట్టింది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున భూస్థాపితం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటి పార్టీ తోటి తెలుగుదేశం అక్కడ అంటకాగింది అంటే నేను అయితే దాన్ని అయితే టు బి ఫ్రాంక్ ఒక యాజ్ ఏ ఆంధ్ర వ్యక్తిగా అయితే నేను ఖండిస్తున్నాను. కానీ ఎన్టీ రామారావు గారు అప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఉండాలి అనుకోవటం, అక్కడ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటం అనేది తప్పులేదండి. కానీ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బీజేపీ తోటి మనం ఉంటూ ఇంకో రాష్ట్రంలో ఇంకొక కేంద్రంలో ఉండేటువంటి ఇంకో పార్టీ తోటి మనం ఉండటం అనేది నాకు అదైతే రుచించలేదు. అది కార్యకర్తల అత్యుత్సాహం కావచ్చు కదా? అత్యుత్సాహమే అండి. అంటే ఓపెన్ గా చెప్తున్నాను అంటే ఇక్కడ ఎనాలిసిస్ ప్రకారమే అండి. ఎందుకంటే ఇది ఒక పార్టీని మేదేసుకునే ఒక పార్టీని ఇదే కాదండి, ఇది ఒక ఎనాలిసిస్ లాగానే ఒక సగటు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా
ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయంగా నేను మాట్లాడుతున్నానండి. ఎందుకంటే నేను అదే కోణంలో మాకు ఈ రోజున జాబులు కానీ, మాకు రాజధాని లేకపోవటం కానీ, తెలంగాణ నుంచి రావాల్సినటువంటి పంపకం యొక్క నిధులు నియామకాలు కానీ ఏవి కూడా మాకు సరైన ప్రాతినిధ్యంలో అందలేదు. ఓకే. ఇది పక్కన పెడితే అండి, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది టీడీపీ కారకులైనటువంటి చంద్రశేఖర్ గారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి, మరొక పార్టీ కొనమరుగైపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, చివరి వరకు పోరాడి నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టీడీపీని భుజాన్ని వేసుకుని ఎందుకు ఆయన నిలబెట్టలేకపోయారు? ఆయన మాటల్లోకి వద్దండి, ఆయన ఎందుకు నిలబెట్టలేకపోయారు? నిజంగా చెప్పాలంటే అండి, ఈ రోజున తెలుగు వారికి ఒక ఖ్యాతి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అని. హైదరాబాద్ లో విభజించిన తర్వాత తెలుగు వారికి ఒక ఖ్యాతి తీసుకొచ్చింది. కేసీఆర్ గారికి కూడా ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. అంత మంచి పార్టీ అండి. అక్కడ కరీంనగర్ లో కానీ, పెద్దపల్లిలో కానీ, మెదక్లో కానీ కంచుకోటలు అండి అవి. టీడీపీ యొక్క కంచుకోటలు. వాటిని ఎవరు బదలు కొట్టలేనటువంటి కంచుకోటలు ఈ రోజుని ఖమ్మం అండి. ఖమ్మం అయితే అసలు తెలంగాణ యాజిటేషన్ లేదండి. వాళ్ళ ఆంధ్రతో కూడా కలిసి మాకు తెలంగాణ వద్దు, మేము ఆంధ్ర తెలంగాణకి బార్డర్ లో ఉన్నాం, మాకు 2 ప్రాంతాలు 2 కళ్ళు, మీకు కలిసి ఉంటామని చెప్పినటువంటి సందర్భాలు. అంటే తెలంగాణ యాజిటేషన్ అనేది అక్కడ అంతగా లేదు. కానీ కరీంనగర్ పూర్తి స్థాయిలో తెలుగుదేశం కంచుకోటండి. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఒక సిద్దిపేటకే పరిమితమైనటువంటి కేసీఆర్ గారు ఈ రోజున తెలంగాణ భావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎదగటం, తర్వాత 2 సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావటం, పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ఆ రోజున తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తన పార్టీలో జాయిన్ చేసుకోవడం, చివరిగా ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు కూడా ఆ పార్టీ విధులు పెట్టేసి, కాడి విధులు పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం. అసలు నిజంగా చెప్తానండి, ఎన్నో టీడీపీ కోసం నా ప్రాణం ఉన్నా సరే నేను వదిలిపెట్టిన ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు ఆయన కారులో కేటీఆర్ గారితో ఆయన వెళ్ళిపోతుంటే నిజంగా అసలు రాజకీయాల్లో విలువలు ఉన్నాయా, ఎంత దుర్మార్గంగా ఉంటుందని చెప్పి చాలా మంది బాధపడ్డారు. అక్కడ టీడీపీ అనేది పార్టీకి ఇప్పటికీ కూడా ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా ఉందండి. టీడీపీకి లేకుండా లేదు. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే, ఒక స్టాండ్ మీద ఉండాలి. టీడీపీ పార్టీ నిలబడాలంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఉండాలి. అక్కడ కాంగ్రెస్ తోటి, ఇక్కడ బీజేపీ తోటి అలాగా డబుల్ గేమ్లు వద్దు. అంటే కార్యకర్తలనే ఎవరట. ఇక్కడ మీరు గమనించారు లేదు, మన కుకట్పల్లిలో కూడా అండి తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకోకుండా ఒక సామాజిక వర్గం అంతా కూడా మేము సపోర్ట్ చేస్తున్నామని బహిరంగానే టీడీపీలో ఉన్న వాళ్ళని స్టేట్మెంట్లు ఇచ్చారు కాంగ్రెస్ కి ఇస్తున్నామని. అటువంటివి వద్దు. మీరు నిలబడాలనుకుంటే మీకు ఓటు బ్యాంకింగ్ ఉంది. ఈ రోజు మీరు మళ్ళీ కూటమి, అక్కడ కూడా కూటమి ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అక్కడ కూడా బీజేపీ ఉంది, అక్కడ కూడా ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీకి ఉంది, అక్కడ కూడా తెలుగుదేశం ఉంది. అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అలాగే తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొచ్చినదండి. రైట్ సార్ ఒకసారి మన రామ్మూర్తి గారిని అడుగుదాం. రామ్మూర్తి గారు ఒకసారి చెప్పండి, బొంద పెడతామని చెప్పి చెప్తున్నారు. మీరు తెలుగుదేశం పార్టీని నాశనం చేసింది మీరేనా? తెలుగుదేశం పార్టీ నుంచే మీ నాయకుడు వచ్చారని ఇప్పుడు అయ్యప్ప గారు చెప్తున్నారు, అది జగమేరిన సత్యం. బొంద పెట్టవలసి వస్తే వాస్తవంగా తెలంగాణలో ఎవరిని బొంద పెట్టాలన్నది కూడా ఒక్కసారి చర్చించుకోవాలి. వాస్తవంగా ఏంటంటే ఎన్టీఆర్ గురించి ఎవరు మాట్లాడతారు? అసలు ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచింది ఎవరు, ఆయన సావుకు కారణమైన ఎవరు? వాస్తవంగా ఎవరైతే సావుకు కారణమైందో, ఎవరైతే వెన్నుపోటు పొడిచిందో వాళ్ళని చంపితేనే వాస్తవంగా ఎన్టీఆర్ గారి ఆత్మకు శాంతి చేకూరుతారు తప్ప ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ కోసం మాట్లాడడం అంటే చాలా ఘోరమైన మాట. అదే విధంగా ఏదైతే జెండా గద్దెను కూల్చాలి, బీఆర్ఎస్ వాస్తవంగా ఏదైతే 100 మీటర్లు గోతితో పాతి పెట్టాలంటే అసలు 100 మీటర్లు పాతి పెట్టాల్సింది నిన్ను రేవంత్ రెడ్డిని. ఎందుకంటే నువ్వు చేసింది మామూలు విషయాలు కాదు, అసలు 100 మీటర్లు కాదు, దానికంటే ఎక్కువ. ఎందుకంటే కూడా చెప్తా, ఈయన పరిపాలన 2 ఏళ్ల నుంచి 655 మంది రైతులు సూసైడ్ చచ్చిపోయింది. సో 655 మీటర్లు పాతి పెట్టి ఈ రేవంత్ రెడ్డిని పాతి పెట్టాలి. అదే విధంగా విద్యార్థులు వాస్తవంగా అన్నంలో విషయం పెట్టి సరిగ్గా చిన్నపిల్లలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి. ఇలాంటి రేవంత్ రెడ్డిని 582 మంది విద్యార్థుల సావుకు కారణమైన రేవంత్ రెడ్డిని 582 మీటర్లు తవ్వి పాతి పెట్టాలి. అదే విధంగా ఆటో డ్రైవర్ వాళ్ళని ఫ్రీ బస్ తీసుకొచ్చి అన్యాయం చేసి వాళ్ళు కనీసం కిస్తీలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి దాదాపు 200 మీటర్లు గోతి తవ్వి అందులో పాతి పెట్టాలి. అదే విధంగా చేనేత కార్మికులు 47 మంది చచ్చిపోయారండి ఇప్పటి వరకు ఈయన పరిపాలన చక్కగా లేక.
వాస్తవంగా చెప్పాలంటే 47 మీటర్లు మొత్తం గోతి తవ్వి ఆయన పాతి పెట్టాలి. రైట్ సార్. అదేవిధంగా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవా, విద్యార్థులు ఆత్మహత్యలు లేవా? అది ఎంత తగ్గిందో కూడా చెప్తా. దాని గురించి కూడా చెప్తా. మేము వచ్చిన తర్వాత ఏ విధంగా ఆత్మహత్యలు తగ్గినాయని కూడా చెప్తా. అదే విధంగా రేపులు దాదాపు 2 సంవత్సరాల్లో 5229 రేపులు అయినాయి. సో 5229 మీటర్లు తవ్వి పాతి పెట్టాలి రేవంత్ రెడ్డిని. అదే విధంగా హత్యలు 1645 హత్యలు జరిగినాయి. ఇది నా లెక్క కాదు, ఇది ఎన్సీఆర్బీ లెక్క. 1645 ఎన్సీఆర్బీ ఎప్పటిది సార్? రేవంత్ రెడ్డి పాతి పెట్టాలి. ఎన్సీఆర్బీ ఎప్పటిది? ఏ ఇయర్? 2 years. 24, 25, 23, 24? 23, 24, 25, 23 అదే 24 రెండు సంబంధించి. ఓకే. ఏదైతే ఇంకా చెప్తా, నేర ప్రవృత్తి ఏ విధంగా పెరిగింది అన్నది కూడా చెప్తా రాష్ట్రంలో. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 10% నేర ప్రవృత్తి పెరిగింది 2 ఏళ్లలో. అదే విధంగా హైదరాబాద్ లో 47% నేర ప్రవృత్తి పెరిగింది, నేరాలు జరుగుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని బొంద పెట్టాలనా, ఇలాంటి పార్టీని బొంద పెట్టాలనా, లేకపోతే అయితే గత 9 ఏళ్ళలో మీ ఏం చేసినామన్నది కూడా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ల విషయంలో మాకు హక్కులు రాలేదు, కథ రాలేదు, కార్ఖాన రాలేదు, తెలంగాణ ఏర్పడతా మీరు రాజధాని కోల్పోయామంటే రాజధాని కోల్పోయిందో నేను కూడా ఒప్పుకుంటా. రాజధాని ఎప్పుడు కోల్పోయింది? ఇప్పుడు కాదు కోల్పోయింది. ఎప్పుడైతే మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత పొట్టి శ్రీరాములు ఏదైతే 45 రోజులు పాప ఆయన త్యాగ ఫలితంతో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డ మీరు తెలంగాణతో కలిపినప్పుడే వాస్తవంగా చెప్పాలంటే కర్నూలు రాజధాని కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మీ రాజధాని నిర్మించుకోలేక మీరు ఫెయిల్ అయ్యింది, కానీ మా మీద పెట్టకండి. ఇప్పటికి కూడా దాదాపు 13-14 ఏళ్ల నుంచి కూడా మీరు తాత్సారం చేసుకుంటా నీళ్లలో రాజధాని కట్టుకొని ఆఖరికి ఆకాశం వైపు చూస్తున్నది కూడా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్కి జాగలేదా? ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది. ఓన్లీ అమరావతిలో కట్టాలి, అమరావతి కట్టాలి, వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుంది, వర్షం వచ్చిన తర్వాత తేలుతుంది, వాళ్ళ పడవలు వేసుకొని తిరుగుతున్నది కూడా చూసాం. ఎందుకు కర్నూలు రాజధాని మళ్ళీ పడవలు వేసుకొని తిరిగింది ఎక్కడ తెలుసా మీకు? చెప్పండి ఎక్కడ? రైట్. పడవలు వేసుకొని తిరిగింది ఏంటంటే గతంలో కన్స్ట్రక్షన్ జరిగి ఆపేసిన చోట ఏవైతే గోతులు తీసి నిర్మాణానికి సంబంధించినటువంటి బేస్మెంట్ వేసే చోట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఏళ్ల తరబడి పనులు చేయనటువంటి ప్రాంతంలో మాత్రమే ఎందుకంటే ఆ విజిట్ చేసిన టీంలో నేనున్నా. ఏది దాదాపుగా 5 ఏళ్ల పాటు అక్కడ పునాదులతో ఉన్నాయి, వాటన్నిటిని అలాగే వదిలేయడం జరిగింది. గత అంటే మీరు పడవల ప్రాంతం గురించి అన్నారు కానీ అమరావతి ప్రాంతంలో 5 ఏళ్ల నుంచి మీరు అది కాదండి. 5 ఏళ్ల నుంచి మీరు వాస్తవంగా ఒక కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒక రాజధాని నిర్మాణం మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అవసరమే ఉండదు. నేనేమంటున్నా, జెండా గడ్డలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి మాటలకు వాస్తవంగా కేసు పెట్టచ్చు. ప్రభుత్వము అవసరమైతే కోర్టు కూడా సుమోటోగా తీసుకోవచ్చు. అదే విధంగా పోలీసులు కూడా డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు. ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు అంటే వాస్తవంగా జెండా గద్దెలు కూల్చిన ఆలోచన లేకపోతే ఆ మాట బయటకు వచ్చిన తర్వాత ఐపీ సెక్షన్ 2 వాస్తవంగా చెప్పాలంటే 427 ప్రకారము వాస్తవంగా 2 ఏళ్లు శిక్ష విధించవచ్చు. అదే విధంగా 504 ఐపీ సెక్షన్ ప్రకారము అవమానించడం, ఒక పార్టీని అవమానించడం, అవమానకరంగా మాట్లాడడం 2 ఏళ్లు జైల్లో పెట్టచ్చు. అదే విధంగా 158 ఐపీ సెక్షన్ ప్రకారము శాంతి భద్రతకు విఘాతం కలిగించడం, అదే విధంగా 2 వర్గాల మధ్య 2 పార్టీల మధ్య చిచ్చు పెట్టడం వంటి కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డిని 3 ఏళ్లు జైల్లో పెట్టచ్చండి. ఇలాంటి కార్యక్రమాలు ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతారండి? జెండా గద్దెలు కూల్చాలని ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడతారు? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా మొత్తం భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక పార్టీ జెండా కూల్చాలని చెప్పిండా? ఒక పార్టీ ప్రతినిధి కాదు కదా అండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు హద్దు ఉండాలి. అదే విధంగా ఏ విధంగా మొత్తం ఏదైతే సచివాలయాన్ని కమిషన్ దుకాణం చేస్తారో మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. మొత్తం అంత ఆఖరికి ఏదైతే మంత్రుల మధ్యలో ఏ పీక్కోలేక గోక్కోలేక వస్తున్నారు. ఆఖరికి ఒక మహిళా అధికారి సెకండ్ ఇస్తే కూడా నీ చేయి ఎంత మెత్తగా అని మాట్లాడుతున్నారు. ఇంత మదమెక్కిన ఈ మనుషులను చూసి వాస్తవంగా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందండి. ఇప్పుడు మా బాధలు మాకుంటాయండి, మీ బాధలు మీకు ఉండొచ్చు. మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎక్కడ కూడా మేము ఏమంటలేదు. మీ పరిపాలన సవ్యంగా చేసుకోమంటున్నాం, మీ రాజధాని నిర్మాణం చేసుకోమంటున్నాం, మీ వాటా మీరు తీసుకోమంటున్నాం. మీరు వచ్చేది మేము గుంజుకోవట్లేదు కదా అండి. ఎప్పుడు కూడా ఒక వాస్తవంగా చెప్పాలంటే రామూర్తి గారు డైవర్ట్ అవుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ నేను తీసుకున్నారు ఏంటంటే ఎగ్జాక్ట్గా డిబేట్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూ బీఆర్ఎస్ టీడీపీని సర్వనాశనం చేసింది, సో బీఆర్ఎస్ ని 100 మీటర్ల గోతులు పెట్టండి అని చెప్పి సీఎం హోదాలో ఆయన కామెంట్ గురించి అడుగుతున్నాను. నేను ఒకటి చెప్తున్నా వినండి. టీడీపీని సర్వనాశనం చేసింది ఎవరన్నది వాస్తవంగా
మొత్తం అందరికీ తెలుసు. ఇప్పుడు దేశవ్యాప్తంగా టీడీపీకి సంబంధించిన అధినేతలు చంపింది ఎవరు, టీడీపీని వాస్తవంగా కైవసం చేసుకున్నది ఎవరు, ఒక అధికార దాహంతో మొత్తం కంప్లీట్ గా చేతిలోకి తీసుకొని ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసిందన్న కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కదా అండి. టీడీపీని సర్వనాశనం చేసిందంటే ఇప్పుడు ప్రాంతాలుగా విడిపోయినప్పుడు ఇక్కడ టీడీపీ వద్దనుకున్నారు జనాలు వాస్తవంగా ఒక పార్టీ కాదు, జనాలు ఓటేస్తే మీరు పోటీ చేసిన రోజులు ఓడిపోయిండ్రు అంటే ప్రజలు తిరస్కరించిండ్రు, ప్రజలు సమాజ్ చేసింది తప్ప ఒక పార్టీ సమాజ్ చేయదండి. ఇప్పుడు మళ్ళీ మీరు పోటీ చేస్తున్నారు, జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, ఆడ పోటీ చేస్తాం, ఈడ పోటీ చేస్తాం, ఏదైతే మాది కేంద్ర పార్టీ వాస్తవంగా చెప్పండి జాతీయ పార్టీ అంటున్నారు. అరే మీరు పోటీ ఏం వద్దట్లే కదా అండి. ఇప్పుడు మేము కూడా ఒక జాతీయ పార్టీగా మేము కూడా ఒక ముందడుగు చేసినాం, కానీ వాస్తవంగా ఆదిలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. ఎందుకంటే 98 లో పుట్టిన బీజేపీ పార్టీ కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత 84లో వచ్చిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చినాయి. మొత్తం దేశంలో మీరు ఓడిపోవడానికి మొన్న గతంలో ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ గెలవడానికి కూడా బహుశా ఇదే కారణం అంటారా? టీడీపీని తొక్కిపట్టడం వల్ల ఇది జరిగిందంటారా? లేదండి. ఇప్పుడు ఆ పార్టీ అస్తిత్వం ఆ రాష్ట్రంలో ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. అధికారంలోకి వచ్చిండు, వైఎస్ఆర్సీపీని వాస్తవంగా వాళ్ళు ఢీకొన్న తర్వాత వాస్తవంగా వాళ్ళ ఎన్నికలలో గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మంచిగానే పాలిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలు సవ్యంగా చేయట్లేదు. ఆ విషయంలో ప్రజల నుంచి తిరస్కరణ వస్తుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ లో వీళ్ళు మంచిగా చేస్తూ ఉంటారు, లేకపోతే మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మిత్రుడు మాట్లాడుతూ అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అయితే ఆ జెండాలు ఎగిరినాయి కదా, ఇక్కడ ఈ జెండాలు ఎగిరితే తప్పేమున్నది టీడీపీ అంటే, టీడీపీ పార్టీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టే పార్టీ. అదే విధంగా వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టే పార్టీ. ఈ 2 పార్టీలు వాస్తవంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టాయి, మీకు తెలుసు. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రాంతానికి వాస్తవంగా ఈ పార్టీలతో సంబంధం లేదు, ఈ పార్టీల పుట్టుకతో మాకు కూడా ఏం సంబంధం లేదు. వాస్తవంగా ఏదైతే ఎన్టీఆర్ గారు చనిపోయింది వాస్తవంగా ఏది 96 లో చనిపోయాడు, 96లో చనిపోయాడు, 96లో చనిపోయి మా 2001లో పుట్టింది మా పార్టీ. ఆయన చావుకు మా పార్టీ పుట్టుకతో సంబంధమే లేదు. అసలు ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఎన్టీఆర్ సభ్యులు కావాలన్నా నేను కూడా చెప్తున్నా. ఎన్టీఆర్ లో సంపనికి కారణం, ఎన్టీఆర్ స్ట్రోక్ రావడానికి కారణం, ఎన్టీఆర్ మానసిక శోభ కారణమైన చచ్చిపోవాలి. ఒక ఔరంగజేబుతో పోల్చిండండి ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడిని. ఒక ఔరంగజేబు ఏ విధంగా తన తండ్రిని ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణంలో పెట్టి జైల్లో వేసి అక్కడ అప్పుడు మీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుతోనే ఉన్నారు, am I right? ఒకటి చెప్తా వినండి, చంద్రబాబు నాయుడుతో లేడండి, ఎన్టీఆర్ గారితో అందరూ. ఇప్పుడు ఒకటి కాదండి, ఉమ్మడిగా రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజకీయాల్లో అన్ని పార్టీలకు సంబంధించి కాదండి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు ఎన్టీఆర్ గారు, కడియం శ్రీహర్ గారు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు కానీ, ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి మీరు అసలు గ్యాప్ ఇవ్వట్లా రామూర్తి గారు. చెప్పండి, ఎందుకంటే మనకి ఒక్క నిమిషం రామూర్తి గారు, అయ్యప్ప గారు ఒక్క నిమిషం, మీరిద్దరు అయ్యప్ప గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. మనకి కత్తి వెంకటస్వామి గారు వచ్చారు, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు వచ్చారు. బేసికల్లీ చెప్పండి, సమాధానం చెప్పిన తర్వాత. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి అంటుండడు పేరు కనెక్ట్. ఎన్టీ రామారావు గారు అరే ఆగమనండి, హలో బ్రదర్ ఒక నిమిషం ఆగండి. ముందున్న చెప్పండి. రామూర్తి గారు చెప్తా ఉంటారు. అయ్యప్ప గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు మన బేసికల్ టాపిక్ వేరేది ఉంది మేజర్, మీరు తొందరగా. లేదండి, మొదలైన ఒక మాట చెప్తా. ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇంకోటి ఏంటంటే టీడీపీని వాస్తవంగా యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగానే ఏదైతే చేంజెస్ ఈయన ఏమంటున్నాడంటే యాంటీ డిఫెక్షన్ తుంగలో తొక్కి అయితే టీడీపీని విలన్ చేసుకున్నారంటే యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగానే అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ప్రజలు తిరస్కరించిండు. ప్రజలు అరే గురించి బాగా బాబు మీరు చెప్పండి. అది కాదు పార్టీలు పుట్టక ముందు, మా బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు టీడీపీలో ఉన్నా, అంత ముందు కాంగ్రెస్ లో ఉన్నారు. అరే నువ్వు పుట్టపోతే తెలంగాణ సామెత ఉంటుంది, పెళ్ళమా నేను పుట్టకుంటే ఎవరిని చేసుకుంటా అంటే నీ అవ్వని చేసుకుంటా అన్నాడట. గట్టుంటే అవసరం అయితే ఇంకో పార్టీలో ఉంటావు, ఆ పార్టీ లేకపోతే. ఎందుకంటే నాకు అర్థమైతలేదు.
ఇది ఎక్కడ మాట అండి? ఆ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నారు అంటే అప్పుడు ఆ పార్టీలో ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాయి, ఈ పార్టీలో ఉన్నారు, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, ఇంకో పార్టీ ఉంటారు. కామెంట్ అది కాదండి. ఎందుకంటే అంటే నీకేం ఇక్కడ నాకు రామూర్తి గారు ఇక్కడ ఒక కామెంట్ ఏంటంటే, మీరు ఒక మాట చెప్పారు, వెన్నుపోటు పొడి చేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పలానా కామెంట్ చేశారు, ఔరంగజేబ్తో పోల్చారు అన్నప్పుడు, ఆ ఔరంగజేబ్తో పోల్చినప్పుడు కేసీఆర్ కూడా ఆయన పక్కన ఉన్నారు కదా అనేటువంటి మాట నేను చెప్తున్నాను. రైట్? 100% వినండి. అరే ఒక నిమిషం ఆగండి. అయిపోయారు ఒక్క నిమిషం అసలు కామెంట్ సంబంధించి రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యప్ప గారు, రామూర్తి గారు, ప్రొఫెసర్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, వెంకటస్వామి గారు రెండు మ్యూట్, ఒక్కసారి వెంకటస్వామి గారికి ఇవ్వండి ఒకసారి. అయ్యప్ప గారు సైలెంట్ ప్లీజ్. ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. వెంకటస్వామి గారు ఒక కామెంట్, యాక్చువల్గా మన టాపిక్ అయితే గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ గురించి, దాంట్లోకి వెళ్ళే ముందర ఒక చిన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. మీరు వచ్చే లోపల టాపిక్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ని బేస్ చేసుకొని అక్కడ తెలుగుదేశంని నాశనం చేయడంలో బీఆర్ఎస్ పాత్ర పెద్దది, సో దాన్ని 100 మీటర్ల గోతిలో తీసిపెట్టండి అనేటువంటి కామెంట్కి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. సో మీరు ఇప్పుడు వచ్చారు కదా, ఆ కామెంట్ని మీరు ఎలా చూస్తారు? ఆ కామెంట్ అక్కడ తెలుగుదేశం జెండాలు ఎగరడాన్ని అయ్యప్ప తప్పడం జరిగింది, అదేవిధంగా ఆ కామెంట్ని రామూర్తి తప్పడం జరిగింది. ఏమంటారు మీరేమంటారు యాక్చువల్గా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మీకు నమస్కారం. ఇప్పుడు నేను ఐ విల్ కన్ఫైన్ టు ది స్టేట్మెంట్ ఓన్లీ, ఇంకా రిమైనింగ్ చాలా కుదరదు. నైస్. టీడీపీ ఏంటి తర్వాత దాని వివరాలకు అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు సరే చాలా విషయాలు మాట్లాడారు, ఒకటే కాదు. కట్ అండ్ ఫేస్ లాగా దీని ఒక్కనే మనం ఎక్స్పోజ్ చేస్తున్నాము ఒకటి. అయితే నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీ పరంగా కానీ ఈ ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు స్వేచ్ఛ ఉంది. చివరికి నక్సలైట్లతో కూడా సంప్రదింపులు, అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నటువంటి నక్సలైట్ల పార్టీలతో కూడా సంప్రదింపులకు చేసుకోవాలనేటువంటి వెసులుబాటు ఈ రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఏ పార్టీ బొందబెట్టాలనేటువంటి మాట కరెక్ట్ కాదు. అది ఎవరు మా ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు అన్నా కూడా అది కరెక్ట్ కాదు. సరే ఈ ఊకే 100 మీటర్ల లోతు బొందబెట్టుడు అనే పదం అయితే మాన్య కేసీఆర్ గారి నుంచి వచ్చింది. వారు ఎప్పుడు అదే పదం ఉపయోగించేటోళ్ళు. ఈయన బొందబెట్టుడు, ఆయన బొందబెట్టు, ఈ మీడియాను బొందబెట్టాలా, ఆ మీడియాను, ఇవన్నీ సరే కేసీఆర్ గారు నేర్పిన భాష ఇది. సరే ఆ భాషను ఫాలో కావాలన్నా కావద్దా అనేటువంటిది మన మీద ఉంటుంది. మీరు నేర్పిన విద్య నీరజాక్షి అంటారా? అట్లా నేర్చుకోవాలని కూడా ఏం లేదు. ఇప్పుడు నేను మనం ఏం నేర్చుకోవాలనేది మన మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. మనం ఏం నేర్చుకోవాలనేటువంటిది, మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. కాబట్టి అదొక సాంప్రదాయం సరైనది కాదు. ఇంకో పార్టీని బొందబెట్టమనడు, ఇంకో పార్టీ గద్దెలను కూలగొట్టమనడము, ఇంకో పార్టీని ఈ పార్టీ వేదిక మీద ఇంకో పార్టీకి సంబంధించిన దాన్ని పొగడ్డము, ఇవన్నీ కూడా కొంచెం అంటే ఎట్లా సమర్థించుకునేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఏంటంటే సార్ ఇబ్బందికరం అంటారు మీకు? డెఫినెట్గా ఇబ్బందికరమే. ఎందుకంటే 2018లో అన్నా కనీసం తెలుగుదేశం పార్టీ మాతో పాటు పొత్తులో ఉంది. అప్పుడు మాట్లాడినట్టే కొంచెం 2 పార్టీలు పొత్తులో ఉన్నాయని మాట్లాడవచ్చు. ఇప్పుడైతే మాతో పొత్తులో లేదు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారికి పరిమితమై మాట్లాడితే ఇట్స్ ఓకే.
ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే దివంగత మాజీ ముఖ్యమంత్రి, సరే ఈ ముఖ్యమంత్రిగా సేవ చేసినాడు, లేకపోతే అభిమానుడు అంటే వ్యక్తిగత అభిమానం కూడా ఉంటది, ఒక మంచి నటుడిగా అతనికి మంచి పేరు ఉంది. అవును. సో అట్లా వ్యక్తిగతంగా వారికి సంబంధించిన వారిని పొగడము, లేదా వారికి సంబంధించిన ఏమైనా విషయాలు మాట్లాడడం అంతవరకు బాగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి వచ్చి ఇంకొక పార్టీ గురించి మాట్లాడడం అనేటువంటిది అది సమర్థనీయంగా లేదు. ఓకే. మరి ఆ సందర్భాన్ని ముఖ్యమంత్రి గారు వివరించాలి, ఏ సందర్భంగా మాట. కాకపోతే నేను మాత్రము నిర్విధంగా టిఆర్ఎస్ గద్దెలను, లేకపోతే టీడీపీ గద్దెలను, లేకపోతే ఇంకో పార్టీ గద్దెలను కూలగొట్టాలా అనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే. కొద్దిగా సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సార్. ముఖ్యమంత్రి గారికి. రైట్ సార్. ఒక చిన్న సార్, క్వశ్చన్ అండి తెలంగాణలో గత 4 రోజులుగా నడుస్తున్నటువంటి రచ్చకు సంబంధించి ఏదైతే అంతర్గత విభేదాల లేకపోతే బయటకు వచ్చాయంటారా? ఓకే. ఓకే. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నా. సరే, ఇప్పుడు వెంకటస్వామి గారు వాస్తవంగా ఎప్పుడైనా నిజాలే చెప్తారు. ఎందుకంటే తను పార్టీలో ఉన్నా కూడా పార్టీ భజన చేసే క్యాండిడేట్ కూడా కాదు. ఒకటి, బొంద పెట్టాలన్న అంశాన్ని ఖండించినందుకు థ్యాంక్ యూ. అదే విధంగా గద్దెను కూల్చాలంటే కూడా ఆ మాట అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించడం రెండోది. కానీ నిన్న జరిగిన మీటింగ్ లో టీడీపీ అదే విధంగా కాంగ్రెస్ జెండాలు కలిపి ఎగరడంలో మీరు ఏం చూస్తున్నారు? ఇంకోటి ఏంటంటే, ఈ రెండు పార్టీలు వాస్తవానికి రాష్ట్రంలో పొత్తుగా నడుస్తున్నదా, లేకపోతే చంద్రబాబు నాయుడు అదే విధంగా రేవంత్ రెడ్డి మోడీ డైరెక్షన్ లో నడుస్తున్నాడు, లేకపోతే మీ పార్టీ డైరెక్షన్ నడుస్తున్నాడా? ఒకవేళ మీ పార్టీ పిలిచిందా అక్కడికి, లేకపోతే అసలు ఏం జరుగుతున్నది మీ పార్టీలో? అసలు ఐకమత్యం ఉన్నదా లేదా? అసలు ఏఐసిసి ఏం చెప్తుంది, టీపీసీ ఏం చెప్తుంది, అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? జర అందరికి కన్ఫ్యూజన్ జర క్లియర్ చేయండి. అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు వచ్చేసి జెండాలు పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావాడు అనుకొని వచ్చి జెండాలు ఎగరేస్తే, లేకపోతే పాత ఏవీపీ కార్యకర్తలని ఏవీపీలు వచ్చి జెండా ఎగరేస్తే అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి సార్. మేము పార్టీగా అయితే మేము ఏ పార్టీతో అంటే టీడీపీతో మాకు పొత్తు లేదు. టీడీపీని మేమేమో మా మీటింగ్లకు ఆహ్వానిస్తలేము, లేదా మా పార్టీ పాలసీ కూడా కాదు. టీడీపీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు మా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాకు వ్యతిరేకంగానే బీజేపీతో ఉన్నప్పుడు మేము ఇక్కడ టీడీపీ పార్టీని ఎట్లా మా సంకల చేర్చుకునేటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఏ పొత్తు లేదు ప్రస్తుతానికి రామూర్తి గారు. ఇక లోపలగా వ్యక్తిగతమైనటువంటి పొత్తులు పెట్టుకుంటే ఇక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తియే ఉంటాయి. అవి వ్యక్తిగతంగా పాతగా ఉన్నటువంటి సంబంధాలతోటి రేపు టీఆర్ఎస్ లకు సంబంధించిన వాళ్ళకు కూడా సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతమైన ఇట్లా పెట్టుకుంటే టీడీపీకి సంబంధించి చంద్రబాబుతో పెట్టుకుంటే మరి సస్పెండ్ చేయరా, లేకపోతే అతను అట్నే వదిలేస్తారా? రాష్ట్రపతి ఇట్లా ఇస్తారా? అవన్నీ మా పార్టీ ఇంటర్నల్ విషయం. పార్టీ ఇంటర్నల్ విషయము ఇంటర్నల్ గా మాట్లాడుకుంటాం తప్పనిసరిగా. దాని మీద నేను ఓపెన్ కామెంట్ చేయలేను, అది పార్టీ ఇంటర్నల్ విషయం. రైట్ సార్. ఒక్కసారి మెయిన్ టాపిక్ యాక్చువల్గా చాలా డైవర్ట్ అయిపోయి హాఫ్ అన్ అవర్ మనకి పూర్తయింది కనుక కేవలం ఉన్న టైంలో మనం మెయిన్ చర్చకి వెళ్ళిపోదాం. తెలంగాణలో గత 4 రోజులు నడుస్తున్నటువంటి రచ్చకు సంబంధించి అటు మీడియా కానీ ఇటు పార్టీ కానీ ఒక నాయకుడు తర్వాత ఒక నాయకుడి పేరు తెర మీదకి రావడం, అది కేవలం న్యూస్ పేపర్ లేదా టీవీల యొక్క అత్యుత్సాహమా, లేదా సీఎం గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఏంది వాళ్ళిద్దరి మధ్య గొడవను మీ అందరిని లాగుతున్నారా, లేదా మీ అంతర్గత విభేదాలకి వాళ్ళని బూచిగా చూపిస్తున్నారా? ఏ విషయం మీరు చెప్పాలి, నాకు స్పష్టంగా చెప్పాలి సార్. అదే తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి వార్త ఎన్టీవీలో క్యారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది మహిళా అధికారులను కూడా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళని కూడా బద్నాం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ అలిగేషన్కి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అనంతరం నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి స్టేట్మెంట్లో ఉప ముఖ్యమంత్రి యొక్క పాత్ర గురించి లేదా నైని బ్లాక్కి సంబంధించి కోల్ బ్లాక్కి సంబంధించినటువంటి వార్తను బయటకు తీసారని చెప్పారు. అది అంతర్గతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి జరుగుతున్నటువంటి గ్యాప్స్ని ఇలా బూచిగా చూపించి డైవర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు అక్కడ? వాస్తవంగా అంటే పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ బట్టి విక్రమార్క మధ్యన విభేదాలు లేవు. ఓకే. ఏ విధభేదాలు ఇప్పుడు కాదు, డ్యూరింగ్ ద ఎలక్షన్స్ ఈ టైంలో కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. కోమరెడ్డి గారితో అదే ఉత్తమ్ రెడ్డి గారితో నేను కూడా
పార్ట్ అండ్ పార్షియల్ కాబట్టి నేను బట్టన్నకు చాలా సన్నిహితునే కాబట్టి వారితో ఏ విధమైనటువంటి విభేదాలు బుట్టి గారికి లేవు, బట్టి గారితోటి వెంకటరెడ్డి గారికి లేవు. కాబట్టి దీన్ని బట్టి గారు వీళ్ళిద్దరి మధ్యన విభేదాన్ని అనేటువంటి మాట కరెక్ట్ కాదు. అది పార్టీలో నేను చాలా అథెంటిక్ గా చెప్తున్నాను. ఇక ఆరోపణలు మీడియాలో వచ్చినటువంటి దాని మీద ఇప్పుడు బ్లాక్ అది 9 బ్లాక్ సంబంధించినటువంటి దాంట్లో నిన్న ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు కదా, అంటే నాకు దాంట్లో ఏం సంబంధం లేదు, నా మీద వచ్చింది కథనం వచ్చింది బట్ నాకు సంబంధం లేదు, దానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో లేకపోతే దానికి సంబంధించినటువంటి అది క్యాన్సిల్ చేయండి అని కూడా వారు చెప్పినట్టు అయింది. సో అది అక్కడ బట్టి గారికి సంబంధించి నేను క్లియర్ చేశాను. ఇంకా వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆరోపణ ఏది లేడీ ఆఫీసర్ సంబంధించి, ఇప్పుడు లేడీ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ 3 నెలల ముందు అయింది. సో ఇది అంతా ఏదో కొద్దిగా అల్లిక, అంటే ఇది మరి దీని వెనుక ఎవరున్నారనేది మాకు కూడా అర్థం కావటం లేదు. సో ఇది మీడియాకి సంబంధించిన అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ప్రోద్బలం కావచ్చు. మొత్తం మీద అయితే వ్యక్తిగతమైనటువంటి ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దానికి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం అనేటువంటిది సమంజసం కాదు. అది ఎవరి విషయం ఉందా, మా విషయం అంటే మా పార్టీ విషయం అని కాదు, ఎవరి విషయం. ఇందాక నేను చెప్పాను అది ఇంకా అది ఇట్లాంటి పద్ధతి కాదు. కొంచెం మీడియా కూడా కొద్దిగా తమ పరిధులను దాటి అవసరం లేని విషయాలు, తర్వాత అవసరం అంటే అది సత్యం ఉంటే దాన్ని బయట పెట్టినా కూడా బాగుంటది. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కనుక గమనిస్తే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెన్సర్ ఏదైతే ఎన్టీవీ చౌదరి గారు అల్లుడు ఉన్నటువంటి కంపెనీ వెన్సర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీ, అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కోసం ఈ కోల్ మైనింగ్కి సంబంధించి ఇదంతా తెర మీదకి తీసుకురావడం జరిగింది. దీంట్లో బట్టి విక్రమార్క పాత్ర ఉందన్నట్టుగా వాళ్ళు ఆయన రాయడం జరిగింది, రాధాకృష్ణ డైరెక్ట్ స్టేట్మెంట్. దాన్ని ఏమనొచ్చు? ఇక మరి రాధాకృష్ణ గారు రాసేటువంటి వార్తలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆయన రాధాకృష్ణ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బ్లాక్ మెయిలర్. ఆ పత్రికనే ఒక బ్లాక్ మెయిల్ పత్రిక. ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమం టైం నుంచి రాధాకృష్ణ యొక్క పాత్ర. తెలంగాణ ప్రజలు చాలా మంచోళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు మంచోళ్ళు కాబట్టి రాధాకృష్ణను కానీ రాధాకృష్ణ పత్రికను కానీ ఇక్కడ ఉంచారు. ఇప్పుడు కానీ రాధాకృష్ణ యొక్క అప్రోచే కొద్దిగా బ్లాక్ మెయిలింగ్ అప్రోచ్ ఉంటుంది. అలా వచ్చేటువంటి వార్తలే చాలాసార్లు అభూత కల్పనలు ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువ ఫేవరిజంలో రాసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు, ఇంకో దగ్గర చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి పత్రిక ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండదు. కొంచెం ఇంబ్యాలెన్స్గా పత్రికకు సంబంధించిన దాంట్లో అది ఉంటుంది. కాబట్టి ఆయన వార్తలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. అయినప్పటికీ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా వారు దానికి వివరణ ఇచ్చింది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వారే స్వయంగా మాట్లాడిన తర్వాత దాని మీద ఇంకొక వివరణ నేను ఇవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇదేనా బీఆర్ఎస్ మైండ్ గేమ్లో పార్ట్లో మీరు బ్లాక్ అయ్యారా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పత్రికలో పూర్తిగా ఎన్టీవీ కథనాన్ని కానీ లేదా వాళ్ళ అరెస్ట్ని సంబంధించి ఎక్కువగా వార్త క్యారీ చేయడం కూడా జరిగింది. అదే విషయాన్ని రాధాకృష్ణ కూడా రాయడం జరిగింది. రాధాకృష్ణ గారు కూడా క్లియర్ స్టేట్మెంట్లో అదే రాయడం జరిగింది. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇస్ ఇట్ ఎ మైండ్ గేమ్ ఆఫ్ బీఆర్ఎస్? నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఇందులో ఇరికించాల్సిన అవసరం కూడా మాకు లేదు. గుడ్. ఆ పత్రిక లేకపోతే ఆ ఎన్టీవీకి సంబంధించినటువంటి దాని మీద కొన్ని చర్యలకు పోలీస్ పరంగా కానీ లేకపోతే మూవ్ అయినారు. సరే, దాంట్లో కూడా కొంత నోటీసులు ఇవ్వాలా అనేటువంటిది. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, నాకు ఒక అనుభవం ఉన్నదండి. నేను ఏబీపీలో పనిచేసినాను. ఓకే. అది నా స్టూడెంట్ లైఫ్లో. అప్పుడు రాడికల్స్ నక్సలైట్స్ బాగా ప్రభావితంగా ఉండేది. నక్సలైట్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు కొందరిని చంపేవాళ్ళు. చంపినప్పుడు పౌర హక్కుల గురించి ఉండకపోయేది.
కానీ ఎవరైనా నక్సలైట్ చనిపోయినప్పుడు మాత్రము పౌర హక్కుల సంఘాలని ముందుకొచ్చి మాకు ఈ పౌర హక్కుల ప్రకారము రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మళ్ళా రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక సందర్భం నేను నాకు 30-40 ఇయర్స్ బ్యాక్. అట్లాగే ఇవాళ ఇదే ఎన్టీవీ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రచారం కావచ్చు. సో ప్రసారం చేసేటప్పుడు ప్రజాస్వామిక విలువలను కానీ లేకపోతే నైతిక విలువలను కానీ పాటించకుండా దాని తర్వాత జరిగిన పోలీస్ చర్యలలో మాత్రము నైతిక విలువలను తర్వాత ప్రజాస్వామ్య విలువలను వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో ఇది అంటే ద్వంద్వ ప్రవృత్తికి తార్కాణం. ఇందాకనే మిత్రులు అయ్యప్ప గారు మాట్లాడుతూ, సరే ఆయన మిగతా విషయాలు కొద్దిగా ఆయన పేర్లు కూడా అవగాహన లేకుండా ఉన్నారు పాపం ఆయన, కానీ ఆయన ఒక మాట అన్నారు, విలువలు లేని రాజకీయం. కరెక్ట్, రాజకీయాలలో విలువలు పోయినాయి, ఈ పత్రికలు తర్వాత ఏదైతే జర్నలిజంలో విలువలు పోయినాయి, సమాజంలో విలువలు పోయినటువంటి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా విలువలు పోయాయన్న కన్నా తగ్గాయంటాం బెటర్ ఏమండి? అన్ని అందరూ ఉన్నారని అనుకోలేము. ఎస్ తగ్గాయి విలువలకు. చాలా మంది విలువలకు విలువలు ఇస్తలేరు, అంటే వాళ్ళ సొంత ధోరణితో వెళ్ళిపోతున్నారు. అది సమంజసం కాదు. సో అవి ఈ రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే మీడియా పరంగా కావచ్చు, సహజమైనటువంటి సామాజిక వ్యవహారాల్లో కావచ్చు, కొంత నైతికమైనటువంటి బాధ్యతను అట్లాగే రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి లెవెల్ దగ్గర నుంచి నాలాంటి చిన్నవాడి దగ్గరికి కూడా అందరం పాటిస్తే బాగుంటది. అది మన సమాజానికి శోభనిస్తుంది. సో దానికి విరుద్ధంగా మనం వ్యవహరిస్తున్న తీరు మనకైతే కనిపిస్తుంది. అయితే మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తారని అనుకోలేము. కొంతకాలం ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం అంటారు. కాబట్టి ఒక సమయం ఇదంతా కూడా అనైతిక విలువల యొక్క సమయం నడుస్తుంది. సరే, దీన్ని డామినేట్ చేసి కొద్దిమంది సమాజంలో సమాజ సంస్కర్తలు ఫైట్ చేసి కొన్ని పత్రికలు కొన్ని మీడియాలు గట్టిగా ఫైట్ చేయడం వల్ల కూడా వీటిని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది. ఆ క్రమంలో నేనైతే ఆ ముందు వరుసలో ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గుడ్ సార్. సాగర్ రెడ్డి ముడిగంటి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారు ఏదో దీని గురించి మాట్లాడాలన్నారు. సార్ సాగర్ గారు నమస్కారం అండి. నమస్తే, వెల్కమ్ టు యూ సార్. సార్, ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒకవైపు ఏమో కాంగ్రెస్ దాంట్లో తెలుగుదేశం జెండాలు ఎగురుతాయి, మరోవైపు బీఆర్ఎస్ సభల్లోనేమో వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగురుతాయి. మీరెక్కడున్నారు? మధ్యలో ఎక్కడున్నారు? మీ ఉనికి ఎక్కడ ఉందా? మా ఉనికి పవిత్రమైన కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చారి గారు అన్నట్టుగా వారు ఏవి నుంచి వచ్చారు, వారి గుండెల్లో బీజేపీ ఉంటుంది, భారత మాతే ఉంటుంది. సార్ చెప్పండి కత్తి వెంకటస్వామి గారి గురించి మీరు చెప్తున్నారు. ఓకే, నేను ఏమన్నానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఏబీపీలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. అవును. సో ఆయన గుండెల లోపల మాత్రం బరాబరిగా భారత మాత ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ భారత మాత గుండెల్లో ఉంటుంది కదా సార్? తప్పకుండా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి నాయకుల యొక్క ధనం తగ్గిపోవడం వలన జరుగుతున్నటువంటి అక్రమాలను పెరుగుతున్నాయి. సో దీనిలో ఎవరు ముందు ఎవరు వెనకాలంటే అందరి ముందే అందరి వెనకే, అందరు తప్పు ఉంది ఇందులో. ఈ సమాజం ఇవాళ మీడియాలు వ్యాపారానికి దిగజారినాయి, రాజకీయాలు వ్యాపారానికి దిగజారినాయి. సో మిగతా రాజకీయాలు కూడా అంటే మిగతా పార్టీలన్నీ కూడా ఎవరి ఛానల్ వాళ్ళే కరపత్రాలు లెక్క పెట్టుకొని పనిచేసినటువంటి వైద్యాలు మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. సో ఈ మధ్య కాలంలో కొన్ని ఛానళ్లు బ్రేకప్ అయినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత, టీవీస్ వచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్ ని కట్టుపెట్టడం జరిగింది. సో అసలు ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క సమస్యలను వెలికి తీసేటువంటి మీడియా విభాగాలు లేకపోవడం ఒక రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యవస్థ. రెండవది ప్రజా సమస్యలు కూడా గాలికి వదిలిపెట్టి వ్యాపార దృక్పథంతో రాజకీయాలకు వచ్చి లక్షల్లో కాదు ఇప్పుడు కోట్లలో సంపాదించాలనేటువంటి ఒక దురాలోచనతో జరుగుతున్నటువంటి తతంగాలు ఇవాళ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో ఉంది. గతంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇప్పుడున్న పార్టీలు కావచ్చు, రేపు వచ్చే పార్టీలు కావచ్చు, ఏమన్నా కావచ్చు. సో వాళ్ళ ఆలోచన విధానాలన్నీ కూడా డబ్బు సంపాదించాలి, పబ్లిక్ యొక్క
ఖనిజ సంపదని దోచుకోవాలనేటువంటి ఒక దురహంకారంతో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను, ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఒక మానేరు అనేది ఉంటుంది, ఎగ్జాంపుల్ గోదావరి అని ఉంటుంది. వాళ్ళకి పరిమితులకు మించి ఆ యొక్క ప్రభుత్వ విధానాలను పక్కకు పెట్టి ఎన్విరాన్మెంట్ అనేటువంటి దాన్ని ఏనాడు కూడా ఆలోచించకుండా, ఎన్విరాన్మెంట్ ఒకవేళ చెడిపోతే ఈ భూమి యొక్క పరిస్థితి ఏంది, ఈ యొక్క వాతావరణం యొక్క పరిస్థితి ఏంది, కాలాలు ఎప్పుడు ఇట్లా ఉంటాయా అనేటువంటి పరిస్థితికి, అంటే ఎప్పుడు వర్షాకాలం రావాలి, ఎప్పుడు ఎండాకాలం రావాలి, ఎప్పుడు చలికాలం రావాలి అనేటువంటి విధానం అంతా కూడా ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ ఎన్విరాన్మెంట్ ని మొత్తం కూడా గుట్టల ద్వారా, చెర్ల ద్వారా, చీర్ల ద్వారా, కట్టెల అడవి కొట్టుకోవడం ద్వారా, తర్వాత ఇట్లాంటి ఇసుక రీచ్ల ద్వారా ఇసుకలు తీసుకోవడం వల్ల, ఈ యొక్క బొగ్గు యొక్క అక్రమ బొగ్గులు తీసుకోవడం వల్ల కూడా ప్రభుత్వ విధానాలను తుంగలో తొక్కి ప్రజల ఆకాంక్షను అడుగున పెట్టి వాళ్ళ ఆర్థిక సంపాదన కోసం మాత్రమే ప్రభుత్వాలలో ఉంటున్నారు తప్ప ప్రజల కోసం కాదు అనేది తేట తెల్లంగా నేను చెప్తున్నాను. రైట్ సార్, ఇక్కడ స్వామి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఎక్కడైతే అంటే ఒక ఏబీవీపీ మీరు కూడా విన్నారు కనుక ఒక ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. అంటే ద్వంద్వ వైఖరి అక్కడ తెలంగాణ మంత్రి మీద కానీ లేదంటే అధికారుల మీద చేసినటువంటి కామెంట్ ఖండించినటువంటి ఇతర పార్టీలు అరెస్ట్ చేసిన వెంటనే ఖండన ఇవ్వడానికి సంబంధించి మీరేమంటారు? నేను ఏమంటున్నా అంటే అధికారుల యొక్క వాళ్ళ ఒరవడిని బ్రేక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఏమంటున్నా అంటే చదువుకున్నటువంటి వ్యక్తులు, అధికారులు, ప్రధానమైన అధికారులు, కలెక్టర్లు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు మొదలుకుంటే ఏ శాఖ కమిషనర్ అయినా కానీ వీళ్ళంతా ఒక రకమైన చదువుకున్నటువంటి వ్యక్తులు. కానీ దరిద్రం ఏంటంటే ఇవాళ ప్రతి వారు కూడా డబ్బు కోసం ఆ యొక్క చదువును కొనుక్కున్నాము అనేటువంటి భావనతో ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉండాల్సిన అధికారుల యొక్క సంఖ్య కూడా తగ్గింది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లిక్కర్ పైనే వ్యవహారం నడుస్తుంది, గవర్నమెంట్ నడుస్తుంది. కానీ టార్గెట్ పెట్టి ఆ యొక్క కేసులు అనేటిది జనం మీద తొట్టి పెట్టి ఆ బంచోళ్లను, చెట్టోళ్లను అందరినీ కూడా కేసులలో ఇరికించి ఈ చాలాల ద్వారా డబ్బులు వసూలు చేసేటువంటి మొన్న రేవంత్ రెడ్డి గారి మాట ద్వారా విన్నాం మనం. డైరెక్ట్ అకౌంటబిలిటీ కావాలని చెప్పాడు. అంటే ఇంకా ఎంత స్థాయికి దిగజారిపోతున్నారు ఈ యొక్క అధికారులు అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా అధికారులలో మార్పు రావాలి, యువకుల్లో మార్పు రావాలి, కాస్త సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులలో కాస్త మార్పు రావాలి. ఈ పనికి మాలిన ద్వంద్వ వైఖరి, ఇప్పుడు అన్నట్టుగా ద్వంద్వ వైఖరి ఆలోచన విధానాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పక్కకు పెట్టాలి. ఎందుకంటే టీఆర్ఎస్ లో గాల్లే ఉంటారు, కాంగ్రెస్ లో గాల్లే ఉంటారు, బీజేపీలో గాల్లే ఉంటారు, రేపు కమ్యూనిస్ట్ అయితే గాల్లే ఉంటారు, బీజేపీ అయితే గాల్లే ఉంటారు, ఏ పార్టీ వచ్చినా గవాళ్ళే ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచన విధానం లేని ప్రభుత్వం ఎవరు ఉంటే అందులో చేరిపోయి ఆ ప్రభుత్వ విధానాలలో ఏదో చేసినట్టుగా చేసి తర్వాత ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బును కొల్లగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఇది ఒక రకంగా ఒక్క నిమిషం అయ్యప్ప గారు చెప్పండి. ఇక్కడ తెలంగాణలో మీరు ఆంధ్ర లాగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏమన్నా ఉంటుందా? మొన్న ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో కూడా టీడీపీ కానీ జనసేన కానీ గ్రేటర్ ఎన్నికల్లో కానీ మిగతా స్థానిక సంస్థల్లో కానీ పోటీ చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని మీద మీరు ఏమన్నా చెప్తారా? సాగర్ గారు మిమ్మల్ని అడిగారు. అయ్యప్ప గారు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్నట్లుగానే అక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడుతుందా? జనసేన టీడీపీతో కలిసి మీరు కూటమిగా వెళ్ళొచ్చు కదా ముందుకి, అలా ఎందుకు జరగట్లేదు? అక్కడ పార్టీలు కూడా ఒక పార్టీని ఇంకో పార్టీ ఒక చోట తిరుగుతున్నట్టు పరిస్థితుంది అనేటువంటి సలహా ఇస్తున్నారు ఆయన. క్వశ్చన్ అడుగుతున్నారు, సారీ ఆయన అడుగుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు, సలహా కూడా కాదు. అదే ఇప్పుడు వారు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు పార్టీలు కొన్ని నిజంగా చెప్పాలంటే కొన్ని
గతంలో చేసిన తప్పుడు పార్టీలను కూడా కలుపుకొని పోయి కొన్ని సంఘాలు కట్టడం కూడా అది కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వార్త. నేను ఎందుకు చెప్తున్నా ధైర్యంగానంటే, ఒక కార్యకర్త ఇప్పుడు ఇంతకుముందు ఒక అన్న ఉన్నాడు, ఆయన ఏబీపీ జెండా పట్టుకొని మొదటి నుంచి ఒక విరోచితంగా నక్సలైట్లతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఆ నక్సలైట్లతో పోరాటం చేస్తే ఏం జరిగిందో, ఆ నక్సలైట్లు మమ్మల్ని ఏం చేసారు అనేటువంటిది మాలాంటి అనుభవించినటువంటి వ్యక్తులకు మాత్రమే అది అర్థమవుతుంది. సో ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ఒక శిష్టానికి కట్టుబడి, ఒక అఖండ భారత సాధన విషయం లోపల సాధించాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ అనగదొక్కి ఆ పార్టీని ఈ పార్టీని కట్టుకోవడం కూడా తప్పే అని చెప్పి నేను సుస్పష్టంగా చెప్తున్నాను. కానీ ఒక విశేషం ఏంటంటే, ఇట్లా ఎన్ని రోజులు ఈ మన యొక్క కార్యకర్తలు మాత్రమే గెలిస్తే రాజ్యాధికారంలోకి వస్తాం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొందరిని కలుపుకొని, అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొందరిని కలుపుకొని మన లైన్ లోకి కొంతమంది తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళు ఆలోచించి, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ అనేటువంటి ఒక సంస్థను స్థాపన చేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా, సంఘంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా కొంత ఆలోచన చేసి ఒక వ్యవస్థను మార్పు చేయాలనేటువంటి దాన్ని చేశారు. దాని ఫలితమే ఇవాళ భారత ఒక సురక్షితంగా ఉంది అనే దానికి నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఇవాళ నాయకులుగా ఉండడం మూలంగానే ఇవాళ పక్కన ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ కూడా సాగర్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ అయితే ఇవ్వలే. ఈ రోజున బీహార్ లోనూ పొత్తు పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లోనూ పొత్తు పెట్టుకున్నారు, మరి తెలంగాణలో విషయం వచ్చినప్పటికి ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? అక్కడ ఏమన్నా లోపం ఉందా బీజేపీలో? తెలంగాణలో మేము పెట్టుకోవాలనేటువంటి సరైనటువంటి పార్టీ లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ వెరీ వీక్ అయిపోయి ఉంది. ఇంకా ఎవరితో లింక్ అయిపోయింది? రెండవది కాంగ్రెస్ తోటి ఎట్లా బీజేపీ పెట్టుకోదు. టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడు కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎప్పుడు కూడా అంతగా పనిచేయలేదు, ఒక ఉద్యమంలో తప్ప. కాబట్టి మాకు సరి అయినటువంటి కాబట్టి స్వామి గారు ఏదో చెప్తున్నారు. స్వామి గారు చెప్పండి. బిఆర్ఎస్ రామ్మూర్తి గారు ఫైనల్ గా చెప్పండి. నైని టెండర్ల గురించి మాట్లాడుతూ వాస్తవంగా ఆంధ్రజ్యోతిలో పడ్డ కథనాన్ని వాస్తవంగా ప్రస్తావించిండు వెంకటస్వామి గారు. ఏదైతే వాస్తవంగా రాధాకృష్ణను ఒక బ్లాక్ మెయిలర్ గా పోల్చిండు. మరి బ్లాక్ మెయిలర్ కు 25 ఎకరాల భూమి ఎందుకు ఇచ్చిళ్ళు ఈ ప్రభుత్వం? ఫ్రీగా ఏదైతే ఫ్యూచర్ సిటీలో ఫ్రీగా ఇచ్చిళ్ళు. ఫ్రీగా ఇచ్చి అయితే ఆయన దగ్గర ఇంటికి పోయి మంతనాలు చేసి ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ మీద విషయం కక్కిస్తున్నాడు అన్నది ఒక ఆరోపణ. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఈ మంత్రివర్గంలో ఉన్న 16 మంది కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి 16 దొంగలు అనే విధంగా నడుస్తున్నది. ఎందుకంటే కోమటిరెడ్డి విషయంలో కూడా తెలుసుకోవచ్చు. కోమటిరెడ్డి మొన్నటిదాకా ప్రభుత్వ కార్యక్రమాలకు పోతే ఒక మహిళా ఐఏఎస్ ను తన కారు ఎక్కించుకొని ఆమె బలవంతంగా ఆమె కార్లో పోతున్నా కూడా లేదు నా కార్లో రావాలని ఆ కార్లో ఎక్కించుకొని ఆమె మీద కొంచెం అబ్యూజ్డ్ గా వ్యవహరిస్తే ఆమె కూడా అయితే ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా మనం చూసాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ సివిల్ సప్లై సంబంధించి అది ఆల్రెడీ కేసు ఉంది. ఆల్రెడీ కోర్టు నుంచి 2-3 సార్లు దాదాపు 5-6 సార్లు ఏదైతే నోటీస్ వచ్చినా కూడా దాని మీద స్పందించలేదు. అదేవిధంగా కొండా సురేఖ అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద ఏ విధంగా పోలీసులు దాడి చేసిళ్ళు, అదేవిధంగా వాళ్ళ కూతురు కూడా క్లియర్ చెప్పడం జరిగింది. గన్నులు పెట్టి భయపట్టించిళ్ళు మాకు సంబంధించిన వేఎస్డీ అని కూడా చెప్పడం జరిగింది. జూపల్లి కృష్ణారావు లిక్కర్ స్కామ్ క్లియర్ నడుస్తున్నది. లైసెన్సులు వచ్చిన తర్వాత కూడా లైసెన్సులు ఇవ్వడానికి కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. పొంగులేటి అంటే 30% డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేనే పేరు పెట్టిండు. పొంగులేటి కనబడంగానే వాస్తవంగా వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్యేనే డైరెక్ట్ 30% గడవస్తున్నాడు చెప్తున్నారు. అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్లియర్ గా మొత్తం అన్ని విషయాలు తెలిసినాయి. ఒక నీటి మంత్రి మహిళలతో ఏ విధంగా కన్నీళ్లు పెట్టిస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా నడుస్తుంది. బట్టి విక్రమార్క ఇంట్లో దుకాణం తెలిసిండు, మొత్తం 30% వాళ్ళ భార్య గారు కూడా వసూలు చేస్తున్నారు అన్నది పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి చేసేది కార్యక్రమాలు ఏందన్నది కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. అసలు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ కోసం వ్యవహరిస్తున్నాడు. అసలు ఇంకోటి ఏంటంటే పంపకాల దగ్గర లొల్లండి ఇదంతా. వాస్తవంగా చెప్పాలంటే ప్రజా ప్రభుత్వం కాదు ఇది, వాస్తవంగా పంపకాల ప్రభుత్వం. ఈ పంపకాల లొల్లి వల్లనే ఈ మంత్రివర్గంలో ఉన్న గొడవలు మొత్తం బయటకు వస్తున్నాయి. మీరు ఒక మాట చెప్పాలి. మీరు యాక్చువల్ గా చాలా ఫ్లో మీది, మాకు కూడా కామా కూడా ఇవ్వరు మీరు. ఇక్కడ మేజర్ ఏంటంటే ప్రతిమా శ్రీనివాస్కి సంబంధించి కూడా రాధాకృష్ణ కామెంట్ చేయడం జరిగింది. మీ హయాంలో ఉన్నప్పుడు ప్రతిమా శ్రీనివాస్కి అదే కోల్ మైన్ కట్టబెట్టాలి, అదే కోల్ బ్లాక్ని కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి అనంతరం ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసింది అనేటువంటి మాట కూడా రాయడం జరిగింది. అప్పుడు మీరెందుకు ప్రయత్నం చేశారు? ఇప్పుడు చెప్తాను. గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైనా పారదర్శకంగా వివరించినది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో పడ్డ చదివిన తర్వాత మా ప్రతిమా శ్రీనివాస్ గురించి చెప్తా.
ఏదైతే ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ టెండర్లు రద్దు చేయాలని నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇది ఒకటి పాయింట్ నెంబర్ 1. ఈ మేరకు సింగరేణి అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు. అదే విధంగా అయితే బొగ్గు గని కోసం టెండర్లు పిలిచింది, టెండర్లు నిబంధన ప్రకారమే పిలిచింది. నిబంధన ప్రకారం పిలిస్తే మరి నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేయాలి? నేను అసలు హక్యం ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏదో భాగం ఉన్నది. ఇందులో వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి కావాలనుకున్నలోకి రాలేదు. చంద్రబాబు ఏదైతే మోడీ అదే విధంగా రేవంత్ రెడ్డికి కావలసినలోకి రాలేదు కాబట్టి ఏదైతే బట్టి విక్రమార్కకు సంబంధించిన వ్యక్తి మాత్రమే తీసుకుపోతున్న కక్షతోని ఇతని మీద ఏదైతే ఆరోపణలు తీసుకొచ్చి ఆంధ్రజ్యోతిలో ప్రీ ప్లాన్ గా రాయించి, ఎందుకంటే అందుకు 25 ఎకరాల భూమిని కేటాయించి ఏదైతే ఏబిఎన్ సంస్థకు ఏది వాస్తవంగా ఏది మన ఫ్యూచర్ సిటీలో ఆ విధంగా ఏదైతే ఒకరికొకటి దింకున్నదండి. ఇది ఇప్పుడు భూమి 25 ఎకరాలు 100 కోట్లది ఫ్రీగా ఓడిస్తాడండి. 100 కోట్లండి, 1 కోటి కూడా కాదు, 100 కోట్లు. వీళ్ళన్న వెంకటస్వామి గారు అంటున్న బ్లాక్ మెయిలర్ కి 100 కోట్ల భూమిని ఫ్రీగా దారదత్తం చేసిండు. అంటే దారదత్తం చేసే దాంట్లో లేదండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రతిభా శ్రీనివాస్ గురించి అడిగి అది కూడా చెప్తాం. వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారి దృష్టికి వచ్చిన తర్వాత అది టెండర్ల ప్రకారం పోవాలని దాని నిబంధనల ప్రకారం చేసిండు. అది నిబంధనల తర్వాత ఏంటంటే ఆయన ఐడికి సంబంధించి అది అక్కడనే ఆగిపోయింది. దాని తర్వాత మేము దాన్ని కూడా పట్టించుకోలేదు. సింగరేణి సంస్థ కూడా ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కోల్ మీద వాస్తవంగా కాన్సన్ట్రేషన్ చేసింది. దాని తర్వాత దేశంలో ఇతర ప్రాంతాలకు విస్తరించే క్రమంలో వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అన్నది వాళ్ళ వాస్తవంగా శ్రీధర్ కూడా పెట్టాం, ఒక మంచి ఆఫీసర్. ఆయన వచ్చిన తర్వాత సింగరేణి ఎంత లేచిందన్న సింగరేణి సంబంధించిన అంశాలను కూడా వాళ్ళ ఆ ప్రాంతానికి పోతే తెలుస్తుంది. మేము ఒక సిన్సియర్ ఆఫీసర్ పెట్టాం. చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఏదైతే సింగరేణి లాభాలు నడిపినాం, నష్టాల్లో ఉన్న ఏదైతే సింగరేణిని అమాంతం తీసుకొచ్చి దేశంలో అత్యున్నతమైన ఒక సంస్థగా తీర్చిదిద్దినాం. సరే మేము ఎంతవరకు చేసినాం, ఏ విధంగా చేసినాం ఇప్పుడు వాస్తవంగా వచ్చిన తర్వాత పంపకాలలో వెళ్ళి ఇప్పుడు టెండర్లలో వెళ్ళి అదే విధంగా ఇప్పుడు పారదర్శకంగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి క్లియర్ గా ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, పారదర్శకంగా అధికారులు చేసి నాకు సంబంధం లేదు. సంబంధం లేని విషయంలో ఏలు పెట్టి సంబంధం లేని దాన్ని నువ్వు ఎందుకు టెండర్ రద్దు చేసినావు? టెండర్ రద్దు చేసినావు అంటే ఇందులో పెద్ద ఉద్దేశం ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి కూడా ఒక మాట చెప్పారు, మీరు కొట్టుకోండి మమ్మల్ని మాత్రం లాగమాకండి అన్నట్టు మాటని ప్రెస్కి చెప్తూనే అదే విధంగా మీరు ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకే ఇస్తామనేటువంటి మాటని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఆ మాట ఎలిజిబుల్ అన్నది ఆయన దృష్టిలో ఎవరు అన్నది చెప్పాలి. ఇప్పుడు ఆయన దృష్టిలో ఒకరు ఉన్నారు, రేవంత్ రెడ్డి దృష్టిలో ఒకరు ఉన్నారు కాబట్టి ఆయనకు అప్పగించాలని టెండర్ రద్దు చేసింది. ఇంకొకటి ఏంటంటే నేను రాధాకృష్ణతో తేల్చుకుంటా అని బట్టి విక్రమార్క గారు క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పి, అంటే ఏం తేల్చుకుంటారు అంటే వాటాలేనా? ఇదే కదా క్లియర్ గా చెప్తున్నాడు, మేము వాటాలు చేసుకుంటాము రాధాకృష్ణతోనే పోయి నేను మాట్లాడతా, నా మీద ఎట్లా రాస్తాడు, కథ రాస్తాడు, కార్ఖాన రాస్తాడు అంటే మీ మధ్యలో ఏదో జరుగుతున్నది పెద్ద గూడు పుటాని బ్లాక్ మెయిల్ అని క్లియర్ గా వెంకటస్వామి గారు చెప్పిన దానికి బలం చేకూర్చే విధంగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తుందంటే డబ్బుల కోసం ఒక వ్యవస్థగా నడుస్తున్నది. రైట్ స్వామి గారు, ఆర్గనైజ్డ్ క్రిమినల్ అండి ఇది. ఆర్గనైజ్ గా క్రిమినల్ చర్యలు చేస్తున్నారు, ఆర్గనైజ్ గా దోపిడీ చేస్తున్నారు. అంతే, ఇట్లా పోవాలి అట్లా రావాలి. రైట్ స్వామి గారు, లెట్స్ కంక్లూడ్ ఇట్. మీరు ఒకసారి చెప్తారా? ఆయన చాలా ఆరోపణలు చేయడం జరిగింది, చాలా మంది మంత్రులకి పేర్లు మళ్ళీ తెర మీద తీసుకురావడం జరిగింది. రామ్మూర్తి నా ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి కథనంలో సార్ బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారండి, మేము టెండర్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చాము, ఇంకా బిడ్డింగ్ చేయకుండానే ఆంధ్రజ్యోతి అవాస్తవాలని రాయటం జరిగిందని చెప్పి ఆయన క్లియర్ కట్ గా దాంట్లో ఆయన ప్రెస్ మీట్ లో కూడా వివరించడం కూడా జరిగిందండి. మేము దీన్ని ఒక నిమిషం ఆగండి అయ్యప్ప గారు, చిన్నది దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు బ్లాక్ల కోసం ఏ నిబంధనలు విధించారో అది అధ్యయనం చేసి దాని ప్రకారం పోతా అంటే అధ్యయనం చేయకుంటే ఇచ్చింది అన్నట్ట. అంటే అధ్యయనం చేయలేదు, నిబంధనలు పాటించలేదు, దేశంలో ఇతర సంస్థలు ఏ విధంగా ఏదో బొగ్గు గనుల విషయంలో టెండర్లు పిలుస్తారన్నది కనీసం అవగాహన లేకుండా, కనీసం ఏదైతే ఒక వాస్తవంగా అధ్యయనం చేయకుండా దాని మీద ఒక కమిటీ చేయకుండా క్లియర్ గా మొత్తం ఇచ్చినామంటే ఇప్పుడు తప్పు చేసినట్టే కదా. ప్రభుత్వం యొక్క పాత్ర ఏం లేదు, మొత్తం సింగరేణి యాజమాన్యం చూసుకుంటుంది అన్నట్టు మాటను కూడా ఆయన చెప్పడం జరిగింది. అది మిస్ అవుతున్నారు మీరు. అదే ఇప్పుడు 3 ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ ఏదైతే అవినీతి జరగలేదు క్లియర్ గా ఉన్నదని వాళ్ళే చెప్తారు, అధ్యయనం చేయలేదని వీళ్ళే చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎవరికి సంబంధం లేదని వాళ్ళే చెప్తారు. మళ్ళీ సంబంధం లేనప్పుడు పారదర్శకంగా ఉంటే ఎందుకు రద్దు చేస్తారు? రైట్, ఒక్కసారి స్వామి గారిని అడిగి కంక్లూడ్ చేద్దాం. స్వామి గారు, ఇప్పుడు రామ్మూర్తి గారు అంటే చాలా ఫాస్ట్ గా ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే అధ్యయనం చేసి లేకపోతే నియమ నిబంధనను
ఖరారు చేయాల్సింది మీరు పెట్టిన శ్రీధర్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చిన అంటే మధ్యలో ఉన్న బలరాం గారు కావచ్చు, ఎవరైనా సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు చేయాలి. అధికారులు చేసిన దాంట్లో తప్పులు దొరినాయా, లేకపోతే దాంట్లో అక్రమాలు జరిగినాయా అనేటువంటి దాంట్లో ఒక కథనం వచ్చినప్పుడు దాంట్లో స్పందించాల్సింది దాని పైన ఉన్నటువంటి వ్యవస్థ గవర్నమెంట్. సో యాజ్ ఎ గవర్నమెంట్ వి రెస్పాండెడ్, యాజ్ ఎ గవర్నమెంట్ వి రెస్పాండెడ్. అంతకుముందు చేసినటువంటి ఏదైతే పని ఉందో అదంతా కూడా సింగరేణి సంస్థ చేయాలి కదా, అది చేసింది. ఒకవేళ దాని మీద ఏమన్నా ఇబ్బంది ఉన్నట్టయితే ఉంటే దాన్ని అధ్యయనం చేస్తాము, లేకపోతే దాన్ని కంపేర్ చేస్తామని అంటే మీరు అధ్యయనం చేయలేదా, మీకు అవగాహన లేదా, లేకుండా ఇచ్చినానంటే ఇది సమంజసం కాదు. అంటే ప్రతి దానికి తప్పు తీయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి స్వయంగా మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద తన మీద ఆరోపణ వచ్చినప్పుడు మరి రాధాకృష్ణ ఈ ఆరోపణ ఏ విధంగా చేసిండో ఆయన నిలదీస్తారా అని ఎవరైనా అంటాం. ఇప్పుడు మీరైనా నేనైనా అంటాం, నా మీద మీరు ఆరోపణ చెప్పినప్పుడు ఆయన నిలదీస్తామని అంటాం. అంత మాత్రం 25 ఎకరాలు ఇచ్చిన తర్వాత కూడా ఆరోపణ చేసినట్టు ఏంటంటే 25 ఎకరాలు వినండి అన్న, మీరు వినండి, మీరు చెప్పింది విన్నా కదా. 25 ఎకరాలు ఏ బేస్లో ఇచ్చిండ్రో, ఒకవేళ 25 ఎకరాలు ఇచ్చిన దాంట్లో అక్రమాలు ఉంటే అది కూడా తీపిద్దామన్నా, అది తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు కంప్లైంట్ చేయండి. మీరు వాస్తవంగా ఒక మంచి వ్యక్తి వెంకటస్వామి గారు, మీరు కంప్లైంట్ చేయండి. అన్న రామూర్తి అన్న, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంపద గురించి మనం మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల హక్కుల గురించి మాట్లాడదాం. అది ఎవరికి అప్పనంగా ఇచ్చినా కూడా డెఫినెట్ గా తెలంగాణ ఇది మనం తెలంగాణ ఉద్యమంలో చాలా చెప్పినామన్న. మొత్తం అప్పనంగా కట్టబెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అనేక భూములను అంటే అనేక మందికి అప్పనంగా కట్టబెట్టిన అవన్నీ బ్యాక్ తీస్తామని చెప్పినారు కేసీఆర్ గారు. కానీ లేకపోతే కేసీఆర్ గారు మాతో కలిసే మేము ఉద్యమ టైంలోనే ఉద్యమ జేఏసీగానే, కానీ అవి కూడా జరగలే. నిజంగా జరగాలి అవి. ఇప్పుడు ఈ 25 ఎకరాలకు సంబంధించినటువంటిది ఏదైనా అక్రమం జరిగితే డెఫినెట్ గా దాన్ని కూడా నిగ్గదిద్దాం, బ్యాక్ తీసుకుందామన్నా, దాంట్లో డౌట్ ఏం లేదు. దాంట్లో నేను ఏం మిమ్మల్ని వ్యతిరేకిస్తలేను దాంట్లో ఒక అక్రమాలు జరిగితే. సో నేను 10 ఏళ్ళు ఒక చిన్న విషయం అండి, 10 ఏళ్ళు ఏదో వాస్తవంగా హైదరాబాద్ సంబంధించి ఫెసిలిటేషన్ క్యాపిటల్ సిటీ ఉండే కాబట్టి కొన్ని అంశాల్లో చెప్పనండి. స్వామి గారు ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు, డైవర్షన్ అవుతుంది, దాని మీద చర్చ పెట్టుకుంటే డైవర్షన్ అవుతుంది. రామూర్తి గారు మీకు అవగాహన 10 ఏళ్లలో ఏం జరిగింది, నాకు అంతకంటే ఎక్కువ అవగాహన ఉన్నది. ఎందుకంటే నేను అపోజిషన్ లో ఉన్నా కాబట్టి నేను కూడా ఎక్కువ. ఇప్పుడు మీరు దయచేసి కృష్ణ గారు కొంచెం టైం అవుతుంది, నాకు సెలవు ఇప్పేయండి. రైట్ థ్యాంక్ యూ రామూర్తి గారు. చెప్పండి అన్న, చెప్పండి. ఓకే, నేనేమంటున్నా అంటే యాంకర్ గారు, సార్ కళ్యాణ్, ఏ విషయాలైనా కూడా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. అవును, మీడియా కూడా కొద్దిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలా. ప్రజా సమస్యలను ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఉపయోగం. ఈ అక్రమ సంబంధాల గురించి, అసభ్య ప్రవర్తన గురించి ఇంత ఉబలాట పడడం అనేటువంటిది సమంజసం కాదు నా ఉద్దేశంలో. ఇది చర్చకు సంబంధించిన అంశమే కాదు. దయచేసి వ్యక్తిగతమైనటువంటి లోపాలు లేని వ్యక్తిగత లోపాలు ఉంటాయి. వ్యక్తిగత లోపాలను మనము మీడియాలలో తీసుకొచ్చి దాని మీద చర్చ పెట్టి ఇది ఎందుకో సంస్కారహీనంగా అనిపిస్తుంది నాకు. సో దానిలో కొంత మీడియా కూడా సంయమనం పాటించాలి. మంత్రులు లేకపోతే అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మిగతా సమాజం మమ్మల్ని చూస్తుంది అనేటువంటి సోయుతోటి వ్యవహరించాలి. ఇప్పుడు కామెంట్ గురించి ఇందాక రామూర్తి గారు మీరు అన్నట్టుగా అంటే యాక్చువల్గా డిబేట్ అక్కడ జరిగినటువంటి ఎన్టీవీలో వచ్చినటువంటి కథనంలో ఉన్నటువంటి ఇంటర్నల్ టాపిక్ కాదు. ఇక్కడ ఏంటంటే ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి తెర మీదకి రావడాన్ని ఎలా చూస్తామనేది మన టాపిక్. మీ డిబేట్ ని నేను తప్పుపడతలేను, నేను ప్రసారాలను తప్పుపడుతున్నా. ప్రసారాలు ఈ వ్యక్తిగతమైనటువంటి ఇది క్యారెక్టర్ హననం చేయడం అనేటువంటిది క్యారెక్టర్ మీద కదా అటాక్, ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద అటాక్ చేయడం. సో అది చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా సరైనటువంటి ఆధారం. ఇంకోటి అది బయటికి తీసుకొచ్చి చర్చ చేయడం వల్ల ఆధారాలు ఉన్నా కానీ దాన్ని చేయకూడదేమో. ఏమండి, ఈవెన్ ఆధారాలు ఉన్నా కానీ చేయకూడదేమో కదా. నేను ఆధారాలు నేను అంటున్నా, ఆధారాలు ఉండి అది కరెక్ట్ గా ఉన్నట్టేది ఉంటే దాని మీద మనం ఒక కథనం ఇచ్చినా లేకపోతే దాని మీద వార్త రాసినా
దానికి ప్రజల నుంచి స్పందన వస్తుంది, లేకపోతే అధికారికంగా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే కూడా తీసుకుంటాము, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు ఏమైనా బాధ్యత వహించాల్సి వస్తే వ్యక్తిగతంగా ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు రాజీనామా చేయడమో లేకపోతే తప్పుకోవడమో ఏదో జరుగుతుంది, క్షమాపణ చెప్పడమో ఏదో ఉంటుంది. కానీ ఆధారం లేకుండా ప్రచారాలు చేయడం వల్ల, ఆ ప్రచారాల వల్ల వచ్చినటువంటి కన్ఫ్యూజన్ వల్ల, దానివల్ల ఇంత చర్చ ఇదంతా కూడా జరుగుతుంది. నేను కొంత మీడియాకు నేను అప్పీల్ చేస్తున్నా సార్, నేను ఐఎమ్ నాట్ డిమాండింగ్ అండ్ నాట్ కమాండింగ్. సో మీడియాకు ఏంటంటే కొద్దిగా సమయం పాటించాను, ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే వాటి మీద ఎక్కువ అంటే డోంట్ బీ క్రేజీ అబౌట్ ది పిఆర్పి ఆన్ ద బేస్ ఆఫ్ ది దానికంటే ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన ఇబ్బందులను మా ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజా సమస్యల విషయంలో తీసుకొస్తే మేము సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక వాచ్ డాగ్ ప్రోగ్రామ్ ను మీడియా చేయాల్సి వస్తుంది, చేయాలని నేను కోరుకుంటున్నా. ఆ దిశగానే అడుగులు పడాలని నేను మీడియా మిత్రులను అభ్యర్థిస్తున్నా సార్. రైట్ సార్, రైట్ సార్. ఒక చిన్న విషయం అండి, చెప్పండి అయ్యప్ప గారు, ఫైనల్ ఒక్క మాట. దాంతో పాటు అడ్వకేట్ కాబట్టి పరిధి దాటి రాస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది, ఎలాంటి కేసులు నమోదే అవకాశం ఉంటుంది? ఒక ఫైనల్ ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) లో భాగంగా పత్రికా స్వేచ్ఛకి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కు ఇచ్చారు. ఆ పరిమితి అనేది ప్రజా సమస్యలకి, ఎలాగంటే ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి వారిదిగా ఉంటూ ప్రజా సమస్యల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికే మీడియా అనేది ఒక మాధ్యమంగా పనిచేయాలి. కానీ ఎవరికి వాళ్ళే నిరాధారమైనటువంటి వార్తల్ని వండి వార్చడం వల్ల సమాజంలోని ప్రజలు కూడా అభద్రతా భావానికి లోనేటువంటి అవకాశం ఉంది. అలా ప్రభుత్వం ఓటు చేస్తుంటే వీళ్ళు మరొకటి రాస్తూ ఉంటే ప్రజలు ఏది నమ్మాలి, ఏది నిజం అంటే ఒక ఛానల్లో ఒక్కొక్క రకంగా, ఒక పేపర్లో ఒక రకంగా ఈ రకమైనటువంటి వార్తలు వండి వార్చడం వల్ల ప్రజలకి మీడియా మీద కూడా అసహ్యం కలిగేటువంటి, అంటే పత్రికా రంగం అంటే ఏంటంటే 4వ పిల్లలు కార్యనిర్వహణ శాఖ, శాసనశాఖ, న్యాయ శాఖ తర్వాత 3 శాఖలకి కూడా ఆధారం కల్పించేటువంటి ఈ పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇప్పుడు ప్రజల చేత అసహ్యించుకోబడుతున్నారు. ఎందుకంటే నిజమైనటువంటి జర్నలిస్టులకి విలువ లేకుండా, జర్నలిజాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి విలువ లేకుండా ఒక బ్లాక్ మెయిలింగ్, ఒక దందాలు, ఒక సెటిల్మెంట్లు, ఒక వార్తల్ని సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేయడాలు, ఇవన్నీ కూడా ఒక కొత్త గందరగోళానికి తెరతీస్తూ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లో అయితే మీడియాకి విలువలు లేవని చెప్పి సాక్షాత్తు ఒక జాతీయ దినపత్రికలు కూడా ప్రచురించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి మనకి. మనం ఇక్కడ ఇంకొక మాట గమనించాలండి. ఇదే ఆంధ్రజ్యోతి వారు కూటమి ప్రభుత్వం మీద కూడా కొన్ని అసత్యపూరితంగా చాలా వార్తలు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం, అది నిరాధారమైనటువంటి ఆధారాలతోటి వార్తలు రాయడం, అందులో కందులు దుర్గేష్ గారి మీద, పర్యాటక శాఖ మీద కానీ, అలాగా కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళకి నచ్చలేని ఎమ్మెల్యేలని ఇలా ఆధారం లేకుండా ఊరికే వేగ్గా రాసేయడం, ఇటువంటి అనేవి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఆంధ్రజ్యోతి వారు చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు పత్రిక అనేది సమస్య ఎక్కడుంది, ఆ సమస్యని ప్రజలు పడుతున్న సమస్యల్ని పాలకుల దగ్గర తీసుకెళ్ళండి, అది మన డ్యూటీ. బ్లాక్ మెయిలింగ్, వ్యక్తిత్వ హననం చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు వివరణ ఇచ్చారు. ఏమని ఆయన ఏం చెప్పారు? నేను టెండర్లు మాత్రమే, అది మాకు సంబంధం లేదు, పూర్తి స్థాయిలో అది ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ వ్యవస్థకు సంబంధించింది తప్ప దాంట్లో ప్రభుత్వాల ప్రమేయం లేదు అని చెప్పారు. సింగరేణి కాలనీ దాని బొగ్గు వ్యవహారంలో దీని మీద టెండర్లు పిలిచారు, బిడ్డింగ్ ఇంకా అవ్వలేదని చెప్తే ఈయన ఏకంగా పుట్టి పిల్లోడు ఏకంగా పాకేసి నడిచేసాడు అన్నట్టు వార్త రాశాడు ఈయన. మరి అంత రాయకూడదు కదా. నేను కూడా చెప్తున్నా అండి, గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఒక రాధాకృష్ణ గారు రాస్తున్న దాంట్లో కొన్ని పాయింట్స్ అయితే హైలైట్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బ్రదర్ ఉన్నటువంటి అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి సుషి కంపెనీకి సంబంధించి కూడా కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తున్నారు అన్నారు, కానీ ఆయనకు సంబంధించినటువంటి ఏ కంపెనీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. కానీ దాంట్లో మెగా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెన్సర్ కూడా ఆ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆయన ఇక్కడ ఇంకొక వార్త అయితే వచ్చిందండి తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉందో, కేవలం ఎన్టీవీ వారి మీదే, జర్నలిస్టుల మీద మాత్రమే కక్ష కట్టారు. అదే వార్తని వేసినటువంటి
ఆంధ్రజ్యోతి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో ఏ, సార్. చక్కర్లు కొడుతుంది. సార్ ఫైనల్గా మీరు ఒక్క డైలాగ్తో కంక్లూడ్ చేద్దాం సార్. స్వామి గారు, చెప్పండి. సోషల్ మీడియా పేరుతో సార్ ఒక డౌట్ తీసుకొచ్చారు, చర్యలు ఏమైనా ఉంటున్నాయా? డెఫినెట్ గా అది ఇట్ ఈస్ సిట్ ఏదో వేశారు కదా, అది ఈ అన్నిటికి సంబంధించి Okay. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సజ్జనార్ ఈజ్ లీడింగ్ దాట్. సో ఇన్ ప్రాపర్ వే ఆయన లీడ్ చేస్తాడని, దీంట్లో కొంచెం సోషల్ మీడియాలో వచ్చినటువంటి అవాకులు చవాకులు లేకపోతే ఈ రకమైనటువంటి కొంచెం హద్దులు మీరినటువంటి, అది సోషల్ మీడియా కావచ్చు నార్మల్ మీడియా కావచ్చు, ఈ హద్దులు మీరుతున్నటువంటి దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం. అది నిబంధనలకు లోబడి దాన్ని హద్దులో మీరకుండా చూసి అంటే అల్టిమేట్ గా ప్రజల ఇంట్రెస్ట్ ను ఇది రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా ఉండాలని కోరుకుంటున్నా. ఆ దిశగా ఎంక్వైరీ ఆఫీసర్స్ ఆ విధంగా పని చేయాలని కోరుకుంటున్నా, పని చేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లాంగ్ డిబేట్. సార్ స్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అయ్యప్ప గారు థ్యాంక్ యూ, రామ్మూర్తి గారు అండ్ సాగర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, బోత్ ఆఫ్ యూ ఆల్సో థ్యాంక్ యూ. ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ బహుశా మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది. సిట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, వారు ఎలాంటి రెఫరెన్స్లు ఇవ్వబోతున్నారు అనేటువంటిది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనపడుతుంది. మరోవైపు బట్టి విక్రమార్కకి అదేవిధంగా కోటంరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి విభేదాలు లేవని ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ అయినటువంటి కత్తి వెంకటస్వామి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర మీడియా సంస్థలు కూడా సమయంలో పాటించాలని ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి కోటిపల్లి అయ్యప్ప కానీ మిగిలినటువంటి కత్తి వెంకటస్వామి వాళ్ళతో కూడా సూచించడం జరిగింది. ఇది నేటి డిబేట్. లెట్స్ కంక్లూడ్ ద డిబేట్. సైనింగ్ ఆఫ్, కళ్యాణ్ కృష్ణ.